హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పుష్యమి టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో సరదాగా మన ఆడవాళ్ళు చేసే కొన్ని అధిక ఖర్చుల గురించి మాట్లాడుకుందామండి. అలాగే ఈరోజు నేను చేసుకున్న పనులన్నీ కూడా మీ అందరితో షేర్ చేస్తాను. ఈరోజు వచ్చేసి శనివారం కదండి. శనివారం నేను కాకరకాయ కర్రీ వండుదాము అని చెప్పేసి అనుకుంటున్నానండి. ఈ కాకరకాయ కూర అనేది మా వారు చాలా బాగా చేస్తారండి. కారం, మసాలాలు ఏమీ వేయకుండా ఓన్లీ పచ్చిమిర్చి కారంతోనే చేస్తారండి. పెరుగు కలిపి చేస్తారు. చాలా బాగుంటుంది రెసిపీ అనేది. అంత చేదైతే ఉండదండి. కమ్మగా ఉంటుంది. అలానే కాకరకాయ పై చెక్కు కూడా తీయరనమాట. ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు రెసిపీని అయితే షేర్ చేయట్లేదండి. ఒకప్పుడు కాకరకాయ అంటే ఆమడ దూరంలో ఉండేదాన్ని. నిజానికి పెళ్ళికి ముందు గానీ, పెళ్ళైన కొత్తలో గానీ అస్సల కాకరకాయ నేనైతే తినేదాన్ని కాదండి. కానీ ఈ రెసిపీ వల్ల కొంచెం చేదు కూడా ఉంటుంది. తెలుస్తుంది చేదు కూడా. కాకపోతే ఏంటంటే కమ్మగా ఉంటుందండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. అలానే పచ్చిమిర్చి కూడా ఎక్కువగానే పడతాయి. మా పాప కూడా చక్కగా తింటుందండి కాకరకాయ కూర. ఇది వండేటప్పుడే భలే కమ్మటి స్మెల్ అయితే వస్తుంది. సరేనండి. ఇప్పుడైతే నేను పప్పు రుబ్బుకుందాము అని చెప్పేసి పప్పు అయితే మార్నింగే నానబెట్టాను. ఇప్పుడైతే పప్పు రుబ్బాలి. ఇప్పుడైతే నేను నూకైతే నానబెడుతున్నానండి ఇడ్లీ రవ్వ. నేనైతే వంతుకి 2 వంతులన్నర అయితే ఇడ్లీ రవ్వ అయితే వేస్తాను. ఇలాగే వేస్తానండి. ఇలాగే అలవాటు. అమ్మమ్మ వాళ్ళు కూడా ఇలానే వేస్తారు. ఇడ్లీ కొంచెం మెత్తగా ఉంటుంది. ఇప్పుడు ఎలాగా మనం అందరం కూడా మినపగుళ్ళ నానబెడుతున్నాం కాబట్టి ఇడ్లీలు కూడా తెల్లగానే ఉంటాయండి. అదే మనం పొట్టు మినపప్పు నానబేసుకుంటే గనక ఇడ్లీలు కొంచెం బ్లాక్‌గా వస్తాయి కానీ గుళ్ళు పప్పే కాబట్టి ఇడ్లీలు తెల్లగానే వస్తాయండి. ఇది రవ్వ ఇడ్లీనే. ఇలా ఒక వంతుకి 2 వంతులన్నర రవ్వ అయితే తీసుకుని శుభ్రంగా 2 సార్లు కడిగేసుకుని రవ్వని అప్పుడైతే వాటర్‌లో నానబెట్టాలి. ఈలోపు పప్పు అయితే గ్రైండర్‌లో వేసేసామనుకోండి, పప్పు నలిగేలోపు రవ్వ కూడా నానిపోతుంది. 2 కలిపి ఒకేసారి కలిపేసుకోవచ్చనమాట. కలుపుకున్న పప్పుని ఫ్రిడ్జ్‌లో కనుక పెట్టినట్లయితే మనకి వారం వరకు కూడా ఫ్రెష్‌గా ఉంటుంది. ఒకవేళ రేపు మార్నింగే ఇడ్లీ వేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటే కనుక ఈ రోజునైతే మనం పప్పుని బయటికి తీసేసి అంటే విడిగా వేరే గిన్నెలోకి మనం మార్చుకుని సాల్ట్ కలుపుకుని పెట్టేసుకుంటే కనుక మార్నింగ్కి చక్కగా ఫర్మెంట్ అయ్యి ఉంటుందండి. ఇడ్లీ అనేది బాగుంటుంది. ఇక ఈరోజు శనివారం కాబట్టి మ్యాక్సిమము ఎక్కడ పనులు అక్కడే వదిలేసానండి. అంటే ఈవినింగ్ అయిపోయింది కదా, పప్పు అది రుబ్బేసిన తర్వాత మూవీస్ చూద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాము. నేను మా పాప మా వారు కూర్చొని ఈ వీక్ రిలీజ్ అయిన మూవీస్ ఉంటాయి కదా, అవి చూద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాము. కాబట్టి త్వరగా పప్పు అది రుబ్బేసుకుని కిచెన్లో పనిని త్వరగా కంప్లీట్ చేసేసుకుని మూవీస్ అయితే చూద్దామని డిసైడ్ అయ్యామండి. రేపు ఎలాగా సండే కాబట్టి ఈరోజు కొంచెం రొటీన్ మారుతుంది. అంటే మామూలుగా అయితే 9-9:30 కల్లా నిద్రపోయే వాళ్ళము. కానీ ఈరోజు సాటర్డే కాబట్టి రేపు సండే కాబట్టి కొంచెం లేటుగా లేచిన ఇబ్బంది ఉండదు కాబట్టి కనీసం 10:30, 11 అయ్యేంత వరకు కూడా మూవీస్ అయితే చూస్తామండి. ఇక్కడ నేను ఇడ్లీ రవ్వ అయితే నానబెట్టేశాను. సరే, నేను నా పనులు చేసుకుంటూ కూడా మీ అందరితో సరదాగా మాట్లాడదాం అనుకుంటున్నానండి. మన ఆడవాళ్ళు సరదాగా చేసే ఖర్చులు కొన్ని ఉంటాయండి. అవి మామూలు ఖర్చులే అని చెప్పేసి అనుకుంటాము. కానీ అవే అధిక ఖర్చులండి. అంటే మనకి మన ఇంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి మనీని ప్రతి అవసరానికి ఖర్చు పెడుతూ కూడా ఎంతో కొంత డబ్బులనైతే దాచుకుంటాము. అది ఒక 1000 కావచ్చు, 5000 కావచ్చు, 10,000 కావచ్చు, ఇలా ఎంతైనా కావచ్చు మనం దాచుకుంటాము. కానీ ఆ డబ్బుల్ని మనం ఏం చేస్తామంటే సరిగ్గా యూజ్ చేసుకోమండి. అంటే ఉదాహరణకు చెప్తున్నానండి, ఒక 15,000 రూపాయలు మన దగ్గర డబ్బులు పోగొన్నాయి అనుకుందాము. ఆ 15,000 రూపాయలని మనమైతే ఏం చేస్తామండి, మంచిగా వెళ్ళి షాపింగ్ చేస్తూ ఉంటాము. షాపింగ్‌తో ఊరుకుంటామండి. షాపింగ్ వరకు వెళ్ళి చక్కగా ఒక 5,000కో, 10,000కో షాపింగ్ చేసుకుని మిగిలిన బ్యాలెన్స్‌తో రెస్టారెంట్‌కెళ్ళి ఫుడ్ అది తినేసి వస్తాము. ఇంతే కదా! ఇది అందరూ చేసే పనులే. కాకపోతే ఏంటంటే డబ్బుల పరంగా ఇబ్బంది లేదు అనుకునే వాళ్ళు ఎన్ని పనులైనా, ఎన్ని ఖర్చులైనా చేసుకోవచ్చండి. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా లేదా ఇంట్లోనే ఉండి మనీ ఏమి సంపాదించట్లేదు అని చెప్పి అనుకునే వాళ్ళు ఇంట్లో మన ఖర్చులకని చెప్పి ఇచ్చినటువంటి మనీనే వాటినే మనం చక్కగా దాచుకొని మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి,
చక్కగా మనం కూడా డబ్బులు సంపాదించినట్లే అవుతుంది కదండి. ఉదాహరణకు చెప్తున్నానండి. ప్రతి నెల 10,000 పోగు చేసామనుకుందాము. జస్ట్ ఉదాహరణకే, ఇంత పోగు చేయాలని ఏమీ లేదు. ప్రతి నెల 10,000 పోగు చేస్తూ 1 ఇయర్ తర్వాత 1,20,000 అయిన తర్వాత వాటిని మనం కనుక ఇన్వెస్ట్మెంట్ ఏ ఎఫ్డీనో చేసుకున్నాం అనుకోండి, ప్రతి నెల కొద్దో గొప్ప మనకి వడ్డీ వస్తుంది. ఆ వడ్డీని కూడా మళ్ళీ దాచుకోగలిగితే మనకి ప్రతి నెల ఒకళ్ళ మీద ఆధారపడిన అవసరం లేకుండా మన ఖర్చులకి మనకి అమౌంట్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ అందరికీ బయటికెళ్ళి ఉద్యోగాలు చేసే అవకాశాలు లేకపోవచ్చండి. కానీ ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయ్యి మనకి ఇచ్చినటువంటి మనీని చక్కగా మనం మన ఇంటి అవసరాలన్నిటికీ వాడుకుంటూ కొద్దో గొప్ప డబ్బులు సేవ్ చేసుకుని ఒక మంచి అమౌంట్ అయిన తర్వాత కనుక ఎఫ్డీ చేసుకున్నట్లయితే ఆ డబ్బులతో మనం చక్కగా మన ఖర్చులు వెళ్ళిపోతాయి కదా. ఒక్కసారి ఆలోచించండి. 10,000 పెట్టి మనం చీర కొనుక్కుని ఒకసారి 2 సార్లు వేసుకుంటాం. మిగిలిన అన్ని రోజులు కూడా బీరువాలో దాచుకుంటాం. అదే 10,000 పెట్టి 1 గ్రాము బంగారం కొనుక్కున్నాం అనుకోండి, అది మనకి అవసరానికి యూజ్ అవుతుందండి. ఇప్పుడు అవసరం ఏదో వచ్చింది సడన్గాను, ఈ 10,000 చీర మనకి యూజ్ అవ్వదు కదా, కనీసం 10 రూపాయలు కూడా రాదు మహా అయితే. అదే 1 గ్రాము బంగారం ఉందనుకోండి, మనం బ్యాంకులో అవసరమైతే తాకట్టు పెట్టచ్చు, బాగా అత్యవసరమైతే అమ్ముకోవచ్చండి. కాకపోతే 10,000కి 10,000 రాకపోయినా కనీసం 9,000 అయినా వస్తుంది కదా అమ్మితేనే. ఇక్కడ నేను బంగారం గురించి ఉదాహరణకే చెప్పాను, చీర గురించి ఉదాహరణకే చెప్పానండి. మనకి తెలియకుండా చేసే ఖర్చులన్నమాట. షాపింగ్ అంటే ఆడవాళ్ళందరికీ కూడా ఇష్టమే ఉంటుంది. శారీస్ అయితే ఇంకా చెప్పనే అవసరం లేదండి. ఇప్పుడు మనకి ఈ నెల స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మనకి ఇంచుమించు కార్తీక మాసం ఇంకా పండగ వరకు కూడా మనకి పూజలు పునస్కారాలని వ్రతాలని నోములని ఇలా ఏయోటి ఉంటూనే ఉంటాయి. మనం ఏం చేస్తామంటే ఈ సోషల్ మీడియాలో చూసిన వాటన్నిటికీ అట్రాక్ట్ అయిపోయి అలాంటివే కొనుక్కోవాలి అని చెప్పేసి అనుకుంటాం. ఉదాహరణకి వరలక్ష్మి వ్రతమే వస్తుందండి. సోషల్ మీడియాలో చాలా డెకరేషన్ ఐటమ్స్ కానీ లేదంటే రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ కానీ చూస్తూనే ఉంటామండి. మనకి కూడా కొనుక్కోవాలనిపిస్తుంది, తప్పులేదు. కానీ మన తాగతాకు మించి మనం ఆలోచించకూడదు. మనకి కొనుక్కోవాలనిపించినప్పుడు మనం ఎంతవరకు దానిపై పెట్టుబడి పెట్టగలము అని ఆలోచించుకుని, లేదా తాంబూలం ఇస్తాం కదండి ఒక 5గురికి, ఎలాగో ప్రతి ఒక్కరు తాంబూలం ఇస్తూ ఉంటాము. అలాంటప్పుడు రిటర్న్ గిఫ్ట్లు కంపల్సరీ ఏమీ కాదని అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే అదొక ప్రెస్టేజ్ కింద ఫీల్ అయిపోయి మనం కూడా కొనేద్దాము అని చెప్పేసి కొనేస్తూ ఉంటాం అన్నమాట. ఇది తప్పేమీ కాదండి. కాకపోతే ఒకసారి ఆలోచించుకోవాలి. మనకు అధిక ఖర్చులు ఎక్కడవుతున్నాయి, ఇంత ఖర్చు అవసరమా అని ఆలోచించుకుని మన డబ్బుల్ని మనమే సేవ్ చేసుకోవాలండి. ఇలా అధిక ఖర్చులను తగ్గించుకున్నట్లయితే, అవసరమైన ఖర్చులను మనం చేసినట్లయితే మన డబ్బుల్ని మనం చక్కగా సేవ్ చేసుకోవచ్చండి. నిజానికి మనకు అవసరానికి ఎవరు ఏమి ఇవ్వరు కదా. కాబట్టి మనం సేవ్ చేసుకున్న డబ్బుల్ని చాలా జాగ్రత్తగా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, లేదంటే ఎలా దాచుకుంటే బాగుంటుంది అని 1కి 10 సార్లు ఆలోచించుకొని మన డబ్బుల్ని మనమే జాగ్రత్త పరచుకోవాలండి. ఇక పప్పులు అన్నీ రుబ్బేసిన తర్వాత కిచెన్ అయితే ఎలా ఉంది. ఇక ఇవాళకైతే నేను కిచెన్ అయితే క్లీన్ చేయట్లేదండి. రేపు మార్నింగ్ ఫ్రెష్గా కిచెన్ క్లీన్ చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. నితిన్ గారిది తమ్ముడు అనే సినిమా వచ్చింది కదండి, ప్రజెంట్ అయితే అది చూద్దాం అనుకుంటున్నాము. మరైతే ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు ఉంటానండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.